మిద్యానులో మోషే ఒక గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ యిత్రో అనే యాజకుడి కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఒకరోజు మోషే గొర్రెలను మేపుకుంటూ హోరేబు అనే పర్వతం దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక పొద మంటలలో కాలుతున్నా అది బూడిదగా మారలేదు. ఈ వింతను చూడటానికి మోషే దగ్గరికి వెళ్లగా ఆ పొదలో నుండి దేవుని స్వరం వినిపించింది. మోషే మోషే. మోషే భయంతో చిత్తం ప్రభూ అన్నాడు. అప్పుడు దేవుడు, నేను ఐగుప్తులో నా ప్రజల కష్టాలను చూశాను. వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి నడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ఫరో దగ్గరకు వెళ్లి నా ప్రజలను విడిపించు అని చెప్పాడు. మోషే, నేనెంతటి వాడిని ఫరో దగ్గరకు వెళ్లడానికి అని భయపడ్డాడు. దేవుడు అతనికి ధైర్యం చెప్పి తన శక్తికి గుర్తుగా కొన్ని అద్భుతాలు చూపించాడు. మోషే చేతిలోని కర్ర పాముగా మారింది. అతని చెయ్యి కుష్ఠరోగంతో నిండి మళ్లీ స్వస్థత పొందింది. అయినా మోషే మాట్లాడటంలో తనకు నేర్పు లేదని చెప్పడంతో దేవుడు అతని సోదరుడైన అహరోనును అతనికి సహాయకుడిగా నియమించాడు.